రాజధాని అమరావతిని డీప్ టెక్ హబ్ గా తీర్చిదిద్దే దిశగా మరో అడుగు పడింది. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషనల్ టెక్నాలజీ ఆధ్వర్యంలో దేశంలోనే తొలిసారిగా క్వాంటమ్ అండ్ ఏఐ యూనివర్సిటీ క్యాంపస్ అమరావతిలో ఏర్పాటు కానుంది. 8.5 ఎకరాల విస్తీర్ణంలో 730 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో ఈ ప్రాజెక్టును చేపట్టేందుకు సిఆర్డీఏ సూత్రప్రాయంగా ఆమోదం తెలిపింది. ఈ నిధులకు 100% గ్రాంట్ ఇన్ ఎయిడ్ రూపంలో కేంద్రం సమకూర్చనుంది. సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరిగిన సిఆర్డీఏ అథారిటీ సమావేశంలో ఈ మేరకు కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ ప్రాజెక్టు ద్వారా క్వాంటమ్ టెక్నాలజీస్, ఏఐ, సెమీ కండక్టర్ డిజైన్, ఫ్యాబ్రికేషన్, ఇతర అధునాతన డీప్ టెక్ రంగాల్లో బోధన, ఉపాధి శిక్షణ, పరిశోధనలు, నూతన ఆవిష్కరణలను ఒకే వేదిక మీదకు తీసుకురానున్నారు. కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఐటీ మంత్రిత్వ శాఖ పరిధిలో ఉన్న ఏకైక విశ్వవిద్యాలయమైన నైలిట్, పంజాబ్లోని రోపర్లో ప్రధాన క్యాంపస్, దేశవ్యాప్తంగా 56 కేంద్రాలు, 11 రాజ్యాంగ విభాగాలు, 700కు పైగా గుర్తింపు పొందిన సంస్థల నెట్వర్క్ తో పనిచేస్తోంది. ఇప్పుడు అమరావతి వేదికగా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో తన క్యాంపస్ ను విస్తరిస్తోంది.